రెండవ శ్లోకంలో మొదటి పదము షణ్ముఖ ఉండాలి. మూడవ శ్లోకంలో మొదటి పదం శర్మ ఉండాలి. నాలుగవ శ్లోకంలో శ్రీజ్ఞాన ఉండాలి. 5లో పీఠాని ఉండాలి అని కోరుకున్నారు. ఇందాక వారు చదివినటువంటిది మనం కాలభైరవాష్టకం ఎలా అయితే మనం చదువుతామో, కాశికాపురాధినాథ కాలభైరవం భజే అన్నట్టుగా సుగంధి లేకుంటే ఉత్సాహం అనేటువంటి వృత్తంలో దాన్ని ఆ ఛందస్సులో చెప్పబడింది. ఇప్పుడు అనుష్టుప్లో రాసినటువంటిది గురువు గారికి పద్యపుష్పాంజలి ఇస్తున్నాం. సామవేద విరాట్ రూపం మందస్మిత గురుత్తమం వేణునాద పదోత్తంసం దయానిధిమహం భజే. ఈ శ్లోకంలో మొదట సామవేద అని వస్తుంది, తర్వాత 4